హాయ్ ఫ్రెండ్స్! ఈ బ్లౌజ్ అయితే ఇలా రౌండ్ నెక్ పెట్టి నడానికి, నెక్‌కి కూడా నేను థ్రెడ్ పైపింగ్ అయితే చేశాను. నార్మల్ పాదంతోటే మనము ఇంత సన్నగా అయితే చేసుకోవచ్చు. ఫినిషింగ్ అనేది చాలా బావుంటుంది. గోల్డ్ కలర్‌తో చేశాను. లోపల కూడా ఫినిషింగ్ బావుంటుంది. హ్యాండ్స్ వచ్చి హైలైట్ చేశానండి. కోమిడి హ్యాండ్ మోడల్ పెట్టాను. చూస్తున్నారు కదా! ఇలా పైన అనేది పఫ్ వచ్చి మనకి చాలా బావుంటుంది. ఈ హ్యాండ్ మోడల్ అనేది నాకు చాలా ఇష్టమండి. ఈ బుట్టకైతే ఇలా వస్తుందండి. దానివల్ల మా అమ్మగారు వాళ్ళ టైంలో అయితే దీన్ని జోబీ మోడల్ బుట్ట అనేవారట. నేనైతే ఇలా స్టిచ్ చేసి కిందన పైపింగ్ చేశాను. అలానే బటన్స్ కూడా స్టిచ్ చేశానండి. మనం ఈ ప్లేస్‌లో పూసలు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటేనే లుక్ అనేది చాలా బావుంటుంది. మనం ఏ మోడల్ పెట్టినా కూడా సైడ్ జాయింట్ అనేది ఇలా ప్లస్‌లా రావాలి స్టిచ్ చేశామంటే. అప్పుడే పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేసినట్టు. అలానే ఫ్రంట్ వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ చిన్న సైజ్ బ్లౌజ్ అండి. అయినా కూడా కరెక్ట్‌గా రావాలి. హుక్స్ పట్టి, కాజా పట్టి మధ్య గ్యాప్ రాకూడదు. లోపల కూడా మనకి లోడింగ్ పద్ధతిలో ఉంటుంది. హ్యాండ్ గాని, సైడ్ జాయింట్, షేప్ బెల్ట్ కూడా. ఇలా స్టిచ్ చేస్తే ఫినిషింగ్ చాలా బావుంటుంది. మీకు ఈ బ్లౌజ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి.